నమస్కారం SMCN న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మీతో పుట్టాను, మీ సమస్యలకు తీరుస్తాను అన్న తాటిపత్తి. చిన్నపాటి ఘర్షణలతో ఎన్నికలు ప్రశాంతం. సమస్యలపై దృష్టి పెడుతున్న అభ్యర్థులు. ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే స్వామి. నేను సింగరాయకొండలోనే పుట్టాను, సమస్యలన్నీ తెలుసు, వాటిని తప్పక పరిష్కరిస్తానని సర్పంచ్ అభ్యర్థి తాటిపత్తి అన్నారు. స్థానికంగా రైల్వే రోడ్లో ఉన్న గీతా మందిర్లో ఆర్య వైశ్యులతో తమ సమస్యల వివరాలు తెలుసుకున్నట్టుకు ఆత్మీయ పరిచయం నివేదిక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను తప్పక తీరుస్తానని, అన్ని కులాలకు మతాలకు అతీతంగా సింగరాయకొండ అభివృద్ధి చెందాలని, ఇది ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని తెలిపారు. మురుగు మంచినీరు సమస్యలు లేకుండా తీరుస్తానని అన్నారు. రూపంలో ఎంతో కొంత సహాయం చేస్తే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుందనే చిన్న ఉద్దేశంతో చేసే కార్యక్రమాలు. ఇప్పుడు ఈ సర్పంచ్ని కూడా తీసుకోవడానికి ముఖ్యంగా కారణం అది. చేయడానికి ఎంతమందికి చేయగలుగుతారు? నా స్వతహాగా చేయగలిగితే 10 మందికి, 20 మందికి, 100 మందికి, 1000 మందికి, ఇంకా ఎక్కువ చేయకపోతే 10,000 మంది. అదే ఇలాంటి ప్లాట్ఫామ్ మీద అయితే లక్షల మందికి చేయగలరు. నా జేబులో మీకు పెట్టాల్సిన పని లేదు. అక్కడ పంతులు తీసి ఖర్చు పెట్టగలిగితే సరిపోతుంది. ఏలాగా అవినీతి లేకుండా, అవినీతి రహితంగా ఖచ్చితంగా పార్టీ ఇచ్చినటువంటి ఈ బాధ్యతని ఖచ్చితంగా నెరవేరుస్తానని మీకు అందరికీ మాటిస్తూ, తాగు, మురుగు, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, పంచాయతీలో పరిధిలోకి వచ్చే ప్రతి కార్యక్రమం హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా మీ అందరూ మెచ్చుకొని ఇదే క్లాప్స్ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కొట్టేటట్టు. ఇప్పుడు ఓట్లు వచ్చి మాట్లాడి తీసుకున్నట్టు కాకుండా 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలాంటి వేదిక కానీ వస్తే మీరు మళ్ళీ నిలబెట్టి ఇలాగే క్లాప్స్ కొట్టేటట్టు చేస్తారని మాటిస్తూ, పార్టీకి అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి పనిచేయాలని నేను నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. పంచాయతీ ఏంటి? మనం 10 మంది కూర్చొని మాట్లాడుకునేటటువంటి పద్ధతిని పంచాయతీ అంటే ఈ పంచాయతీకి సంబంధించి దాంట్లో ఉండేటటువంటి సమస్యలు కానివ్వండి, దాని మీద ఉండేటటువంటి ఫండ్ కానివ్వండి, లేదా వీధి లైట్లు కానివ్వండి, మురుగు కానివ్వండి, లేదనుకుంటే తాగునీరు కానివ్వండి, స్వీపింగ్ శుభ్రపరిచేటటువంటి ఆ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ మనం ఎప్పుడు ప్రతిసారి ఏదో ఒక గవర్నమెంట్ వస్తుంది, దానికి సంబంధించినటువంటి పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ ఎలక్షన్స్లో ఎవరో ఒకరు క్యాండిడేట్గా నిలబడతారు, చెప్తారు, హామీలు ఇస్తారు, కనుక్కుంటారు, సమస్యలు ఏమున్నాయి ఏంటి అనేదాన్ని కనుక్కుంటారు. మళ్ళీ అవి ఒకసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మర్చిపోతారు, పేపర్ మీదకి వెళ్తారు. అంటే అందరూ అలా చేస్తారని చెప్పలేం, కానీ చాలామంది అద్భుతంగా చేసినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళు దానికి నిబద్ధత చేసి వాళ్ళు వద్ద తెచ్చిన వ్యక్తులు కూడా ఉంటారు. ఇప్పుడు మనం చాలా సంవత్సరాల నుంచి రాజకీయంగా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ ప్రయత్నం మనకి ఎప్పుడు సక్సెస్ అవ్వలేదు. బహుశా ఈసారి డాక్టర్ అశోక్ రెడ్డి గారు, డాక్టర్ వెంకయ్య గారు మనకి అవకాశాన్ని ఇచ్చారు. పంచాయతీ మీరు చేయమని చెప్పారు. సో మనం ఈ అవకాశాన్ని తీసుకున్నాం. ఫస్ట్ నేను ఇప్పుడైతే పూర్తిగా ఇప్పుడే మాట్లాడుకుంటే మళ్ళీ లాస్ట్లో కూడా
కొంచెం ఫస్ట్ ఏదైనా సమస్యలు ఏమైనా ఉన్నాయేమో చెప్పండి. సమస్యలు ఏమైనా ఉన్నాయని చెప్తే ఆ సమస్యలకు అనుకూలంగా ఎలా సొల్యూషన్ తీసుకురావచ్చో నేను లాస్ట్లో మళ్ళీ మాట్లాడతాను. రైల్వే రోడ్లో అతి ప్రధాన సమస్యగా సులభ కాంప్లెక్స్ ఏర్పాటును త్వరలోనే పరిష్కరిస్తామని, రైలు ప్రయాణం కోసం వచ్చే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సింగరాయకొండ పంచాయతీలో సమస్యలు తలెత్తకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఊరు బాగుపడటానికే వచ్చింది అనుకోవాలి. కారణం ఏంటంటే అవినీతి రహితంగా సేవా దృక్పథంతో మీకు తెలుసు. ఎందుకంటే కరోనా సమయంలో ఆయన చేసిన సేవా కార్యక్రమం ప్రతి ఇంటికి మారుమూల ఈ మూల ఆము గొల్లవారి పెట్రోల్ బంక్ నుంచి గొల్లపాలెం దాకా, రైలు కట్ట నుండి మిట్టల దాకా మొత్తం సింగరాయకొండ టౌన్ మొత్తం కూడా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు మనందరికీ తెలుసు. ఆ దృక్పథం గల వారు మన దగ్గరకు వచ్చి నేను సర్పంచ్గా నిలబడుతున్నాను అనడం మన ఊరి అదృష్టం అనుకోవాలి. ఆయన ఒక ధ్యేయంగా తీసుకున్నాడు. ఎవరికి ఏది చేయాలి అనేది ఒక కమిట్మెంట్తో వచ్చాడు. ఆ కమిట్మెంట్తో మనందరూ ఇక్కడ చేరాము. ఆ కమిట్మెంట్తోనే మీరు ముందుగానే మాట్లాడుకోవచ్చు. దాన్ని ఖచ్చితంగా ఆయన అమలు చేస్తాడని నా నమ్మకం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా పేద ప్రజలకు కూడా ఆయన చాలా సహాయ సహకారాలు అప్పుడప్పుడు కాదు ఎప్పుడు అందిస్తూనే ఉంటారు. అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నందుకు, మనకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఆయన మనకు అవకాశం ఇచ్చినందుకు కూడా ఆయన ధన్యవాదాలు చెప్పాలి. గ్రామం మొత్తం ఏ మూల చూసినా కూడా వారికి ఓట్లు వేయాలని ఎదురు చూస్తున్నారు. ఇది వైఎస్ఆర్ జగనన్న గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వ పథకాలు కూడా మనందరికీ అందివి. ఇవన్నీ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా పథకాలతోటి ప్లస్ ఆయన మంచితనంతో మనందరం కూడా కలిసి మన కార్యక్రమాలన్నీ నెరవేర్చుకోవడానికి ఆయనకి ఓట్లేసి, ఆయన కుటుంబానికి ఓట్లేసి గెలిపించవద్దు. జిల్లా వ్యాప్తంగా మొదటి దశ ఎన్నికల్లో భాగంగా టంగుటూరు మండలంలో చిన్నపాటి ఘర్షణలు మినహా ఎన్నికలు సజావుగా సాగాయి. కొన్ని ప్రాంతాలలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమడిగి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. ఎన్నికల ప్రాంతాలలో కొండేపి శాసనసభ్యులు వీరాంజనేయ స్వామి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భయపెడుతున్నారని పత్రికా ముఖంగా తెలిపారు. 15 పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ 15 పంచాయతీల్లో సుమారు 10 పంచాయతీలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఇది జీర్ణం చేసుకోలేక వైసీపీ వాళ్ళు అడుగడుగున బూతుల్లో ఆటంకాలు చేయటం, పోలింగ్ ఏజెంట్లను ఇబ్బందులు పెట్టడం, కనీసం పోటీ చేసిన వార్డు మెంబర్లు కూడా బూత్లోకి పోవద్దని చెప్పేసి ఆంక్షలు విధించడం చేస్తున్నారు. పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పుడు మనం కొణిజేడు గ్రామంలో రావడం జరిగింది. కొణిజేడు గ్రామం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి స్వగ్రామం. ఆయన ఒక 2 నెలల క్రితం గ్రామంలోకి వచ్చి ఇక్కడ మీరు పంచాయతీ గెలిపించకపోతే నేను ఊర్లోకి రాను, గెలవడం కోసం మీకు ఏం కావాలని నేను చేస్తానన్నారు. అందుకు నిదర్శనంగా రాత్రి వారి కుమారుడు కూడా ఇక్కడికి వచ్చి పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు ఉదయం సుమారు 200 నుంచి 250 మంది ఒంగోలు నుంచి వైసీపీ కార్యకర్తలు గ్రామంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయభ్రాంతులు చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఉదయం అడిషనల్ ఎస్పీ గారు వచ్చి వాళ్ళందరూ కూడా చెదరగొట్టడం జరిగింది. ఏ క్షణంలోనైనా ఆఖరి నిమిషంలో వైసీపీ కార్యకర్తలు మిగిలిపోయిన ఓట్లని అక్రమంగా వేసుకోవడానికి కుట్ర పడుతామన్నారు. నేను పోలీసు అధికారులని కోరుతామన్నారు. అయితే టంగుటూరు మండలంలో 18 ప్రాంతాలకు గాను 3 ఏకగ్రీవం అయ్యాయి. 15 ప్రాంతాల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయని, అవి కూడా వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపుతున్నాయని, ఉద్దేశపూర్వకంగానే ప్రజలను రెచ్చగొట్టే ధోరణి ప్రతిపక్షం వ్యవహరిస్తుందని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య తెలిపారు. మూలగుంటపాడు, సింగరాయకొండ ప్రాంతాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆ ప్రాంత సమస్యలపై ప్రత్యేక దృష్టిని సారించారు. మూలగుంటపాడులో వైఎస్ఆర్సీపీ బలపరిచే బొత్తుల శివరామరెడ్డి వైద్యుడిగా సేవలందించిన విషయం అందరికీ సుపరిచితమే. అయితే మూలగుంటపాడు పంచాయతీలో ప్రధాన సమస్యలైన మురుగునీరు, శ్మశానం సమస్యలపై ప్రత్యేక కరపత్రాలు ఏర్పరిచి
సమస్యలు వెంటనే తీరుస్తానని హామీ ఇచ్చారు. సింగరాయకొండలో హెచ్ఎస్సి గ్రూప్ తరపున ఎన్నో సేవలు అందించిన తాడిపత్రి కుటుంబం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని సింగరాయకొండ పంచాయతీ సమస్యలను త్వరగా తీర్చే విధంగా స్వయంగా ప్రజలు తెలుపుతున్నారు. దీంతో 2 పంచాయతీలలో ప్రజలు తమ సమస్యలను నేతల దృష్టికి తీసుకువెళ్తున్నారు. కొండేపి శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి తమ స్వగ్రామమైన తూర్పునాయుడుపాలెంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీతో పుట్టాను, మీ సమస్యలు తీరుస్తాను అన్న తాటిపత్రి. చిన్నపాటి ఘర్షణలతో ఎన్నికలు ప్రశాంతం. సమస్యలపై దృష్టి పెడుతున్న అభ్యర్థులు. ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే స్వామి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి SMCN న్యూస్ నిరంతరం.